హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవ్ మై యూట్యూబ్ ఛానల్. పుష్ప 2 అదేనండి, అప్పట్లో సంచలనం సృష్టించిన పుష్ప 1 సీక్వెల్గా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. టీజర్ అయితే రికార్డ్ బ్రేక్ మిలియన్స్ వ్యూస్ని అయితే కొలగొట్టిందని అభిమానులు అయితే చాలా సంతోషం వ్యక్తపరిచారు. ఆ ట్రయల్ ఈవెంట్ అయితే ఈరోజు పాట్నాలో జరగబోతుంది. ఈవినింగ్ 5 గంటలకు ట్రయల్ ఈవెంట్ని అయితే ప్లాన్ చేశారు. యాక్చువల్గా అల్లు అర్జున్ సినిమాలు పబ్లిసిటీ అయితే పీక్స్లో ఉంటుంది. మిగతా హీరోలు అందరితో పోల్చుకుంటే పిఆర్ టీమ్ చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ఒక టాక్ అయితే ఉంది. అది నిజమని చెప్పి ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన పబ్లిసిటీ ఆ రేంజ్లో ప్లాన్ చేసుకుంటారు. ఆ పబ్లిసిటీ ఏదైతే ఉందో అది ఈ ట్రైలర్ ఈవెంట్తో పాట్నా నుంచి అయితే మొదలు కాబోతుంది. ఆ తర్వాత ఇండియా మొత్తం ఈవెంట్లు అయితే గట్టిగా ప్లాన్ చేస్తారు. దీంతో భారతదేశం మొత్తం పుష్ప 2 అని టాక్ తప్ప ఇంకా వేరే టాక్ వినిపించుకోకుండా ఉండేలాగా మన వాళ్ళు అయితే ఈవెంట్స్ ప్లాన్ చేస్తారు. ఈరోజు ఈవినింగ్ 5 గంటలకైతే ట్రయల్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు ఇంకా రెట్టింపు అవుతాయేమో. యాక్చువల్గా మీరు ఎంతనో ఊహించుకోండి, దానికి రెట్టింపే ఉంటుంది సినిమా అని చెప్పి సుకుమార్ గారు ఒక సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా డిఎస్పి అయితే చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సాంగ్స్ ఆల్రెడీ చాలా వైరల్ అయిపోయినాయి. యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఈ సాంగ్సే ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బీజిఎం వచ్చేసరికి దేవిశ్రీ అయితే ఒక కొద్ది భాగం మాత్రమే చేశారని, మిగతాదైతే తమన్ మరియు శాంసియస్ వేరొకరికి అలా ముగ్గురికి బాధ్యతలు అప్పగించినట్లయితే వార్తలు వినిపించాయి. ఇన్ని రోజులు ఇదైతే రూమరేమో అనుకున్నాం, బట్ ఒక ఈవెంట్లో తమన్ గారే దీన్ని కన్ఫర్మ్ చేశారు. నేనైతే ఒక చిన్న పార్ట్కి మాత్రమే బీజిఎం ఇచ్చాను భయ్య. ఆ ఇచ్చిన బీజిఎంపై హీరో మరియు డైరెక్టర్ గారు ఇద్దరు అయితే సంతృప్తి చెందారు, చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు అని ఆయన అయితే చెప్పాడు. పుష్ప 2 అనేది చిన్న సినిమా కాదు, చాలా పెద్ద సినిమా అనే సంగతి మనకు అందరికీ తెలిసిందే. తమన్ గారు కూడా అదే చెప్పారు. ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న సినిమా ఇది. బీజిఎం ఇవ్వడం అంటే మాటలు కాదు, పేరు కూడా బాగుంటే అంత బాగానే వస్తుంది. ఏమాత్రం చిన్న మిస్ఫేర్ అయినా అదే రేంజ్లో మాటలు పడాల్సి వస్తుందని ఆయన అయితే పేర్కొన్నారు. యాక్చువల్గా మరో పక్క ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది. అదేంటంటే సుకుమార్ గారు అల్లు అర్జున్ గారితో ఆల్రెడీ ఆర్య 1 తీశారు, ఆర్య 2 ఫ్లాప్ అయింది. పుష్ప 1 తీశారు, ఇప్పుడు పుష్ప 2 కూడా ఫ్లాప్ అవుతుందని దీనికి యాంటీ వర్గం ఏదైతే ఉంటుందో అల్లు అర్జున్ ఆర్మీకి వాళ్ళు తెగ ట్రోల్ చేస్తూ ఆనందపడుతున్నారు. బట్ అల్లు అర్జున్ అమలు మాత్రం సినిమా రిలీజ్ అవనాయంటారా ఏ ఒక్క రికార్డు మిగలదు, ఇండియా మొత్తం పుష్ప పేరునే వినిపిస్తుందని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.